వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. తాడిపత్రికి వెళ్లాలంటే వీసా ఏమైనా తీసుకోవాలా అని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని తనను నియోజకవర్గంలోకి అడ్డుపెట్టనీయకుండా చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి చేతిలో బందీలుగా మారారని ఆరోపించారు. తాను ఎక్కడికి వెళ్లినా పోలీసులు తనను అనుసరిస్తున్నారని, తనపై ఆంక్షలు విధించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపులు మానుకుని దమ్ముంటే అభివృద్దిలో పోటీ పడాలని జేసీకి సవాల్ విసిరారు. తాడిపత్రిలో జరుగుతున్న అరాచకాలపై సిట్టుతో విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతపురం వస్తున్న సమయంలో కూడా అనుక్షణం పోలీసులు ఆంక్షలు నా మీద పెట్టడం జరుగుతుంది. మా గ్రామం నుండి 5 కిలోమీటర్లు వస్తానే పోలీస్ వెహికల్ వచ్చి అడ్డు పెట్టడం, నువ్వు ఎక్కడ పోతున్నావు అని అడగడము, మేము చెప్తున్నా కూడా మేము అనంతపురం పోతున్నామని చెప్తున్నా కూడా వాళ్ళే రూటు చెప్పే పరిస్థితికి ఈ రోజు తయారైంది. అనంతపూర్ తాడిపత్రి హైవేలో కూడా డ్రమ్ములు పెట్టి కంచెలు పెట్టి తాడిపత్రికి పోకోకుండా జరుగుతుంది. ఎంత ప్రజలకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం. కానీ ముఖ్యంగా నాకు హైకోర్టు ఆర్డర్లు ఇప్పుడు కూడా పరిగణనలోకి ఉండాలి. నేను తాడిపత్రికి పోవాలంటే వీసా ఏమన్నా కావాలా, అధికారులు దానికి సపరేట్ గా ఏదన్నా గానీ అప్లికేషన్ పెడితే దాని అప్లికేషన్ నేను అధికారులకు పెట్టుకుంటా. ఎందుకు చెప్తున్నా అంటే హైకోర్టు ఆర్డర్ వచ్చినా కూడా నన్ను తాడిపత్రికి పోయేదానికి అడ్డుపడుతున్నారు. నా ఆర్డర్ లైవ్ లో ఉన్నంత వరకు పోలీసు అధికారులు దాన్ని అనుమతించాలా, కానీ అనుమతించడం లేదు. ముఖ్యంగా నిన్న మొన్న జరిగిన ప్రెస్ మీట్లలో జేసీ ప్రభాకర్ రెడ్డి మా కార్యకర్తలను అన్యాయంగా కేసులలో పెట్టినాడు అని చెప్పి, వాళ్ళ కార్యకర్తలు కేసులో పెట్టినప్పుడు వాళ్ళు కూడా కౌంటర్ కేసు అనేది ఉంది. ఒకసారి అది ఆలోచన చేయమన్నా. వన్ సైడ్ కేసులు ఎప్పుడు కూడా మా ప్రభుత్వంలో గాని ఎప్పుడు కూడా పెట్టలేదు. తాడిపత్రిలో ఎప్పుడు కూడా కౌంటర్ కేసులతోనే జరిగింది. అతను మా మహిళలను కూడా ఇబ్బంది పెడతారని చెప్పడం జరుగుతుంది. మహిళా కౌన్సిలర్లు అనే వాళ్ళు ప్రతి రోజు యూట్యూబ్లలో వాళ్ళకుండే మహిళలు ఏం మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. అధికారం లేనప్పుడు గాని అధికారం ఉన్నప్పుడు గాని ఇలాంటి వాళ్ళు మీద కేసు ఉంది అంటే వాళ్ళు కూడా ఇతరులను ఎంత హింసించారో ఒకసారి ఆలోచన చేయాలి. మీ వాళ్ళ మీద కేసు ఉన్నప్పుడల్లా కౌంటర్ కేసు ఉందో లేదో ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కసారి నువ్వు ఆలోచించు. మీ నీచమైన సంస్కృతి బయటపడదు. ఏందో నేనేందో పెద్ద నేరం చేసినట్లు, ప్రతిరోజు మీ కార్యకర్తల మీద నేనేదో అక్రమ కేసులు పెట్టినట్లు, నీకు నోరు ఏముంటే అది అన్ని బద్దలు లేసి అబద్దాలు మాట్లాడేది తప్ప నిజాలు ఎప్పుడు కూడా చెప్పు. స్టేషన్ లో ఉంటాయి ఎఫ్ఐఆర్, బోత్ సైడ్ తీసుకో. నీ కన్సర్న్ లో జరిగేది కదా డిపార్ట్మెంట్, తీసుకొని ఒకసారి ఆలోచన చేయి. ఏం చెప్తాడా నేను, ఏం చేస్తాడా అని. ఎప్పుడు నీ కార్యకర్తల మీద ఉన్నప్పుడల్లా యువతల వ్యక్తులకు మీ వాళ్లకు ఎక్కడ ఘర్షణ జరిగినా ఇద్దరి మీద కేసులు ఉన్నాయి. నేను నీ మాదిరి నీచమైన సంస్కృతి నేను పాటించను. నువ్వు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులకు అయినా ఇంటి మీద రాత్రిలో మాస్కులు వేసుకుని హెల్మెట్లు పెట్టుకుని దాడులు చేస్తాను. కేసులు కూడా లేవు చాలా దానిలో. నేను కూడా నీ మాదిరి చేస్తాను కూడా నీ భ్రమ. ఈ రోజు కూడా టౌన్ లో ఎంత మంది షాపులు మూసేయించినావో నువ్వు ఒక్కసారి ఆలోచన. నువ్వు అన్ని ఆలోచన చేసిన తర్వాత ఇతరుల మీద మాట్లాడేది నేర్చుకో. వృద్ధులు లేస్తే నా మీద బురద చెల్లడము, నేనేందో పెద్ద రాక్షసునైనట్లు నువ్వు చెప్పడము, ఇవన్నీ అబద్దాలు. చర్చ కూర్చుందాం. నువ్వు కూడా ఏ దానిపైన కేసులపైన చర్చ కూర్చుందావా, లేకపోతే నేను అభివృద్ధి పైన చర్చలు కూర్చుకున్నావా, నేనున్నప్పుడు ఏముంది అది నువ్వు వచ్చినాక ఏం చేసినావు అనేది కూర్చుందాం చర్చ. అంతేగాని డెవలప్మెంట్ సైడ్ చూడి. నన్ను తాడిపత్రికి రానికూడదు, పోలీస్ అధికారులకు ప్రెజర్లు పెట్టించుకుంటా, మీ నాయకులతో ప్రెజర్లు పెట్టించుకుంటా, నన్ను తాడిపత్రికి రాకూడదు, హైకోర్టు ఆర్డర్లు కూడా ధిక్కరించే విధంగా మీ అధికారులకు నువ్వే ఆదేశిస్తాను. అనుక్షణము నేను ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా కూడా నా సొంత పని మీద పోవాలన్నా కూడా పోలీస్ ఆంక్షలు ఉన్నాయి. అంటే నేనేమన్నా నక్సలైట్నా, లేకపోతే తీవ్రవాదినా, లేకపోతే ఇంకా ఏదన్నా గానీ చేయరాని నేరాలు చేసిన గజ దొంగనా? నా మీద ఇన్ని ఆంక్షలు ఇంత కథ ఉండడం పోలీసు అధికారులు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో సినీ నటి ఆమని, రమ్యశ్రీ, నటుడు ప్రియదర్శి, తెలంగాణ రాజకీయ ప్రముఖులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
హైదరాబాద్లోని కోకట్పల్లిలో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి దోషులకు కఠినమైన శిక్షలు తప్పనిసరిగా విధించాలని అన్నారు. చిన్నారి ప్రాణం బలిగొన్న ఈ దారుణ ఘటనపై ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తూ నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా కరువైపోయాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మియాపూర్లో పట్టపగలు దొంగతనాలు, కేపీహెచ్బీ కాలనీలో కత్తులు పట్టుకుని ఇళ్లలోకి వెళ్లి దాడులు జరగడం వంటి ఘటనలు ప్రజల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అమ్మాయిని సుమారుగా 4 ఫ్లోర్లో ఉన్నటువంటి పెంట్ హౌస్ లో వెళ్లి ఆ అమ్మాయిని ఘోరంగా చంపడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే తల్లిని కూడా చూస్తా ఉన్నాం, తల్లి ఆవేదన చూస్తా ఉన్నాం. నేను గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. ఇదే కాదు, మియాపూర్లో పట్టపగలు దొంగతనం జరగడం ఈ మధ్యలోనే. నిన్నాక మొన్న హౌసింగ్ బోర్డులో తల్వార్లు పట్టుకొని కత్తులు పట్టుకొని ఇంటి మీద దాడి చేస్తే కూడా పట్టించుకునే పాపాన లేదు. నేను మార్నింగ్ హౌసింగ్ బోర్డు ఇన్స్పెక్టర్ చెప్పాను, తల్వార్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, 5 మంది వచ్చి దాడి చేసి వాళ్ళ ఇంటికి వచ్చారని చెప్పి మార్నింగ్ ఇలా ఫోన్ చేశాను. ఇవాళ చూసి ఒక తల్లి ఆవేదన చూస్తూ ఉంటుంటే నిజంగా మా అందరు కూడా బిడ్డలు ఉన్నారు, మనమరాలు ఉన్నారు. ఎవరు వాళ్ళకు శత్రుత్వం లేదన్నప్పుడు కూడా అంతా ఘోరంగా చంపడం అనేది, అది కూడా 4 మంది మెట్లెక్కి ఆడపిల్లలను చంపడం అనేది దురదృష్టకర విషయం, బాధాకర విషయం. పోలీస్ అధికారులు దీని మీద సీరియస్ తీసుకోవాలి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి దొంగతనాలు కానీ, దోపిడీలు కానీ, మటన్లు కానీ విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. దీన్ని తగ్గించమని కోరుతా ఉన్నాం. ఆ పిల్ల పానం తెచ్చేయగలలేం కానీ ఇంకొక పిల్లకు కూడా జరగొద్దని చెప్పి తల్లి ఆవేదన చెప్తా ఉంటుంటే బాధ కలుగుతా ఉంది. పోలీస్ అధికారులు ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్, హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ ని సక్రమంగా పరిస్థితి చేసుకోండి. డీసీపీ గారు, మీరు రోజు టెలికాన్ఫరెన్స్ కాదు, పట్ట పగల ఈ రోజు గంజాయి తాగుకుంటా, గుట్కా తాగుకుంటా డ్రగ్స్ ఎరుగుతా ఉంది. పిల్లల చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఏం చేస్తారో అర్థమైతలేదు. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని మటన్లు అవుతా ఉన్నాయో, ఎన్ని మానభంగాలు అవుతా ఉన్నాయో, ఎన్ని దొంగతనాలు అవుతా ఉన్నాయో, ఏ రకంగా జరుగుతూ ఉన్నది ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఘటన కనీసం హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ ఏ రకంగా కాపాడాం. మరి ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉంది? అదే పోలీసు వాళ్ళు ఉన్నారు, అదే అందరున్నారు. మరి ఎందుకు జరుగుతూ ఉంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి పోలీస్ అధికారులు. నిండు పిల్ల, ఆడపిల్ల చంపేయడం, గొంతు కోసేసి 6వ క్లాసు చదువుతున్న పిల్లని ఈ రోజులో చంపడం అనేది బాధాకర విషయం. ఎట్టి పరిస్థితుల్లో మీరు మనం పట్టాలి, ఎక్కడున్నా శిక్షించాలి. కఠినమైన శిక్ష, మామూలు శిక్ష ఉండదు వాళ్ళ మీద. మీరు ఏదో సెక్షన్లు పెట్టి 2 నెలలు వాళ్ళ మంచిగా జైల్లో పెట్టి అన్నం పెట్టి మళ్ళీ వదిలితే ఏ రకంగా ఉంటాయి? ఈ పిల్లకి ఏ రకంగా భయంకరంగా పరిస్థితి చేశారు, ఆ రకంగా మీరు కూడా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. తొందరలో ఆ పిల్లకి న్యాయం చేసే విధంగా చర్యలు, లేకపోతే మేమందరం కూడా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తాం. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం కావడం వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎలివేటెడ్ ట్రాక్ పై నడిచే మోనో రైలు మధ్యలోనే దాదాపు గంటకు పైగా ఆగిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ అంతరాయం కారణంగానే రైలు నిలిచిపోయినట్లు అధికారులు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. అమరావతిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై హోంమంత్రి అనిత ఫైర్. అసత్య ప్రచారాలు చేసే వారిపై చర్యలకు ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు స్పష్టం. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖత్ అయిన బొత్స. లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు ఎల్లో మీడియా మసాలాలు అద్దుతుందని ఆగ్రహం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు.
ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.